वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्याः सुकृतं नमामि गजाननं गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। మనం దక్షిణామూర్తి స్తోత్రంలో 7వ శ్లోకంలోకి వచ్చాము. నిన్న బౌద్ధ మత ఖండనం చేసేటప్పుడు బౌద్ధ మతం ప్రకారం అన్ని వస్తువులు క్షణికములు, స్థాయిగా స్థిరంగా ఉండే వస్తువు ఏదీ లేదు అని వాళ్ళు అన్నారు. ఖండనం చేసేటప్పుడు మనం అలా కాదు, స్థిరమైన వస్తువు ఒకటి ఉంటుంది, ఆత్మ వస్తువు స్థిరంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఉపాధులన్నీ వచ్చిపోతూ ఉంటాయి. అలా కాకపోతే జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు స్వప్నంలో ఉన్నవాడు సుషుప్తిలోనూ లేడు అంటే మళ్ళీ లేచినప్పుడు నేను నిద్రపోయాను, ఇలాంటి వ్యవహారాలన్నీ కుదరవు. అందుచేత స్థాయి అయిన ఆత్మను అంగీకరించాలి అని చెప్పాడు. దానికి ప్రధాన యుక్తి ఏది అంటే ప్రత్యభిజ్ఞ అనే మాట. ఆ మాట మీద వాడుకున్నారు. ఆ శ్లోకం అంతా ఇప్పుడు దాని మీద ఆధారపడి 7వ శ్లోకం అంతా కూడా ఆ ప్రత్యభిజ్ఞ బలాత్ ఆత్మా స్థాయి నిర్ధార్యతే యది అని సురేశ్వరాచార్య వారు వార్తికల్లో ఆరంభిస్తారు. ప్రత్యభిజ్ఞ బలం చేత. ప్రత్యభిజ్ఞ అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, ఒక వస్తువుని ఇదివరకు మనం చూసి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వేరే చోటులో వేరే సమయంలో అదే వస్తువుని చూస్తే అది ఇది ఒకటే అనేటువంటి జ్ఞానానికి ప్రత్యభిజ్ఞ అని పేరు. దానికి వాడే వీడు మన తెలుగులో అంటూ ఉంటాం కదా, సోయం దేవదత్త సంస్కృతంలో మాట. సేయం దీపజ్వాల, సేయం గోదావరి, అదే గోదావరి, అదే ప్రవాహము, వాడే అదే మనిషి వీడు, వాడికి వీడికి తేడా లేదు అనేటువంటి భావంతో వాడు వీడు ఒకటే అనే ఆలోచనకి ప్రత్యభిజ్ఞ అని పేరు. జ్ఞానాలు రకరకాలుగా ఉంటాయి. తార్కికులు ప్రక్రియల్లో చూస్తూ ఉంటారు. మొట్టమొదటిగా కలిగేటువంటి ఆ జ్ఞానానికి అనుభవం అని పేరు. అనుభవం అంటే ఇంతకు ముందు మనకి తెలియని విషయాన్ని మనం చూసి నేర్చుకోవడం కానీ, లేదా విని నేర్చుకోవడం కానీ, ఇంద్రియాల వల్ల కానీ, లేదా ఊహ వల్ల కానీ, లేదా పోలిక వల్ల కానీ, లేదా ఒక వాక్యాన్ని విని కానీ పొందేటువంటి జ్ఞానానికి అనుభవం అని పేరు. ప్రత్యక్షమప్యనుమతి స్తధోపమితి శబ్దజేయని అనుభవం, ప్రమానుభవం 4 రకాలుగా ఉంటుంది అని తార్కికులు చెప్తారు. మొదటిసారి కలిగే జ్ఞానానికి అనుభవం అని పేరు. ఆ అనుభవం కలిగిన తర్వాత అది కూడా 2 క్షణాలు ఉండిపోతుంది. పోయేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక సంస్కారాన్ని మిగిల్చి అది పోతుంది. మనం ఉదాహరణకి ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఫోటో తీసినది ఒక క్షణం, తీసినప్పుడు ప్రింట్ పడుతుంది. ఆ తీసి ఫోటో తీయడం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయాడు, ఆ కెమెరా పోయింది, మనం పోయాం, అన్నీ పోయాయి. కానీ ఆ నెగిటివ్ మీద ప్రింట్ పడిపోయి ఉంటుంది. నెగిటివ్ మీద, ఆ నెగిటివ్ మీద పడిన దానికి సంస్కారం అని పేరు. ఆ సంస్కారం మళ్ళీ స్మృతిగా మారుతుంది. దానికి మళ్ళీ ప్రింట్ వేయిస్తున్నాం అనుకోండి, ఈ నెగిటివ్ని మళ్ళీ ప్రింట్ వేయిస్తూ ఉంటాం. అంటే మొట్టమొదటిసారి ఫోటో తీసుకోవడం, ఆ తర్వాత ఫోటో వల్ల ఒక నెగిటివ్ రావడం, ఆ నెగిటివ్ స్థిరంగా ఉంటుంది మన దగ్గర. ఎన్ని ప్రింట్ కావాలంటే అన్ని ప్రింట్లు వేసుకుంటూ ఉంటాం. అలాగే ముందు అనుభవం కలుగుతుంది, అనుభవం వల్ల సంస్కారం ఏర్పడుతుంది, సంస్కారం వల్ల స్మృతులు కలుగుతూ ఉంటాయి. ఆ సంస్కారం ఎంత దృఢంగా ఉంటే స్మృతి అంత ఎక్కువగా ఉంటుంది. వేగంగా కలిగే సంస్కారం అంటే చాలా తేలిగ్గా కలిగింది అనుకోండి, ఓ క్షణంలో మర్చిపోతాం, మళ్ళీ స్మృతి ఎక్కువగా రాదు. కానీ చిన్నప్పుడు చదువుకున్నది బలమైన సంస్కారాన్ని మనకి ఇస్తే అది ప్రాణం పోయే వరకు కూడా అలా గుర్తే ఉంటాయి. దృఢమైనటువంటి సంస్కారం వల్ల దృఢమైన స్మృతులు, ఎక్కువ స్మృతులు కలుగుతాయి. స్మృతి కలిగితే సంస్కారం పోదు, అనుభవం మాత్రం తను పోయి ఒక సంస్కారాన్ని అట్టే పెడుతుంది. ఇది క్రమం జ్ఞానం కలిగేటప్పుడు ప్రధానంగా. అంటే అనుభవము, సంస్కారము, స్మృతి. ఎలాంటి అనుభవం కలిగిందో అలాంటి సంస్కారమే కలుగుతుంది, ఎలాంటి సంస్కారం కలిగిందో అలాంటి స్మృతే కలుగుతుంది. స్మృతికి లిమిట్ లేదు. ఒకసారి కలిగి ఊరుకుంటుంది, 2 సార్లు కలిగి ఊరుకుంటుంది, లిమిట్ లేదు. మళ్ళీ గుర్తు చేసుకున్న కొద్దీ ఇది గట్టిపడుతుంది, ఇంకా ఎక్కువ కాలకాలం జ్ఞాపకం ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా స్మృతి కలిగినంత మాత్రాన సంస్కారానికి వచ్చే నష్టం లేదు, సంస్కారం బలపడుతుంది. మనం చదివిన దాన్ని మళ్ళీ పారాయణ చేస్తున్నాం అనుకోండి, గట్టిపడుతుంది తప్ప వాడేసుకున్నాం కానీ పోయింది అనకూడదు. అది క్రమం. దీంట్లో ఈ సంస్కారము, స్మృతి, అనుభవము వీటికంటే విలక్షణంగా ప్రత్యభిజ్ఞ అనేటువంటిది ఇంకొక మాట చెప్పారు. ఈ ప్రత్యభిజ్ఞ అనేది కూడా జ్ఞానమే. ఈ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే కొంత భాగంలో అనుభవం, కొంత భాగంలో స్మృతి.
సోయం దేవదత్త అనే దగ్గర సహ అనే అంశంలో స్మృతి, అయం అనే అంశంలో ఇప్పుడు అనుభవం. అంటే కొంత అంశంలో జ్ఞాపకం తెచ్చుకుని కొంత అంశాన్ని ఇవాళ కొత్తగా అనుభవిస్తూ ఉంటే ఈ రెండింటినీ కలిపినటువంటి జ్ఞానానికి ప్రత్యభిజ్ఞాని పేరు. పురోవర్తిని పూర్వదృష్టస్య అభేదావగాహి జ్ఞానం అంటారు శాస్త్రజ్ఞులు. అని అంటే మనం ఇప్పుడు ఒక వస్తువును చూస్తున్నాం, వీటిని చూసేసరికి ఇది వరకు మనం చూసిన వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. ఆ జ్ఞాపకం వచ్చిన వ్యక్తి ఇప్పుడు మనం చూసే వ్యక్తి రెండు ఒకటే, రెండు తేడా లేదు అనే భావం కనుక కలిగితే దానికి ప్రత్యభిజ్ఞ అని పేరు. ఈ ప్రత్యభిజ్ఞ ఎప్పుడు కుదురుతుంది అని అంటే ఇప్పుడు మనం చూసే వ్యక్తి ఆనాడు అక్కడ ఉండాలి, ఆనాడు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉండాలి, ఆ టైము డేటు ప్రదేశం అన్నీ మారచ్చు. అప్పుడు అక్కడ చూసిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ చూసిన వ్యక్తి ఒకటే అనే జ్ఞానం కలగాలి అంటే ఆ వ్యక్తి స్థిరమైన వాడు అయి ఉండాలి. ఆ ప్రదేశం పోతే పోవచ్చు, ఆ కాలం అయిపోతే అయిపోవచ్చు, కొత్త ప్రదేశం కొత్త కాలం రావచ్చు, కానీ వ్యక్తి కొత్తవాడు కాదు, వ్యక్తి వాడే. అప్పుడే ప్రత్యభిజ్ఞ కుదురుతుంది. అందుకే ప్రత్యభిజ్ఞ బలం చేత ఆత్మ వస్తువు స్థాయి. ఏ ఆత్మ అయితే ఇదివరకు జాగ్రత్త దశలో ఉండేదో అదే ఇప్పుడు స్వప్నస్థితిలో ఉంది. ఎప్పుడు స్వప్నాన్ని పొందినవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఇప్పుడు సుషుప్తిలో ఉన్నాడు. మళ్ళీ లేచిన తర్వాత ఎప్పుడైతే బాగా నిద్రపోయాడో వాడే ఇప్పుడు లేచి మళ్ళీ చెప్తున్నాడు, నేను నిన్న రాత్రి బాగా నిద్రపోయాను, నాకు ఆనందంగా ఉంది అని చెప్తున్నాడు. ఈ చెప్పేవాడు ఒకడే. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే అని మనీషా పంచకంలో ఆచార్యుల వారు చెప్తారు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు. కానీ అవస్థలు 3, కానీ అవస్థలు పొందిన వ్యక్తి మాత్రం ఒకడే. ఒకడికే జాగ్రత్త అవస్థ, వాడికే స్వప్నావస్థ, వాడికే సుషుప్తి అవస్థ. అంతేగాని ఒకడు తెలిసినవాడు, ఇంకోటి కలగన్నవాడు, ఇంకోటి నిద్రపోయేవాడు, ఈ 4వ వాడు వచ్చి నేను హాయిగా నిద్రపోయానండి కుదరదు కదా. ఎవడు నిద్రపోయాడో వాడే లేవాలి, వాడే చెప్పాలి వాడి అనుభవాన్ని గురించి. ఆ ప్రత్యభిజ్ఞ బలం చేత స్థాయి అయిన ఆత్మ ఉంది అని అంటున్నారు మీరు. ఇది బౌద్ధమత ఖండనానికి మనం చెప్పిన యుక్తి. ఇప్పుడు వారు అడిగారు, కానామ ప్రత్యభిజ్ఞైష కిం వా తస్యా ప్రయోజనం. అసలు ఆ ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి, దాని ప్రయోజనం ఏమిటి అని వాళ్ళు అడిగారు ప్రశ్న. దానికి సమాధానంగా ఈ శ్లోకం చెప్తున్నారు. ప్రత్యక్షాది ప్రమాణాల్లో ప్రత్యభిజ్ఞ కనపడదు. మరి ఈ ప్రత్యభిజ్ఞ అనేది కొత్తగా చెబుతున్నారు మీరు. ఇది ప్రమాణమని ఎప్పుడు ఒప్పుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అసలు ప్రత్యభిజ్ఞ అనే మాటే లేదు కదా. అలాంటప్పుడు ఈ ఆత్మ స్థాయిగా స్థిరంగా ఉంటుంది అనడానికి ప్రత్యభిజ్ఞ ప్రమాణము అంటున్నారు మీరు. ప్రత్యభిజ్ఞ అనేది ప్రమాణం ఏమిటి? ప్రమాణాలు మనం లెక్క పెట్టుకున్నాం. మనం ప్రత్యక్షం ప్రమాణము, అనుమానం ప్రమాణము, ఉపమానం ప్రమాణము, శబ్దం ప్రమాణము, లేదా అర్థాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము, సంభవం ప్రమాణం, ఐతిహ్యం ప్రమాణం, ఇలాగున్నాయి తప్ప ప్రత్యభిజ్ఞ ప్రమాణం అనే మాట ఏం లేదు కదా, మీరు చెప్పలేదు కదా. మరి ఈ ప్రత్యభిజ్ఞ అనే ప్రమాణం చేత ఆత్మ స్థిరమైనది అని ఎలా తెలుస్తుంది అని వాడి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా ప్రత్యభిజ్ఞ అనేటువంటి దాని స్వరూపం చెప్పి దాని చేత మన ఆత్మస్థిరత్వం ఎలా వస్తుందో ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు ఆచార్య భగవత్పాదుల వారు. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమాన మహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. తెలిసిన మాటలే, పెద్ద కొత్త మాటలేం కాదు. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధకం ఇవి వయో అవస్థా విశేషాలు కదా. ఒక మనిషికి వచ్చేటువంటి ఆయా ఏజ్ గ్రూప్స్లో ఒక రకమైనటువంటి కాలం. బాల్యము అంటే చిన్నతనం, తర్వాత మంచి యౌవనం, తర్వాత ముసలితనం, ఇలాంటివన్నీ ఉన్నాయి. బాల్యం వేరు, యౌవనం వేరు మనకి తెలుసు, యౌవనం వేరు, ముసలితనం వేరు తెలుసు. కానీ వీడే ఆ బాల్యాన్ని అనుభవించాడు, ఆ యౌవనాన్ని వీడే అనుభవించాడు. ఇప్పుడు ముసలాడు అయినవాడు వాడే. అలా ముసలివాడు వేరండి, బాలుడు వేరండి, యువకుడు వేరండి అంటే అది కుదరదు కదా. ఒకే మనిషికి ఈ 3 అవస్థలతో సమానంగా అనుభవం ఉంది. అలాగే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ 3 అవస్థలు. అలాగే బ్రహ్మచారిగా కొన్నాళ్ళు, తర్వాత గృహస్థుగా మరికొన్నాళ్ళు, తర్వాత ఏదో సన్యాసం పుచ్చుకుంటే సన్యాసిగా మరికొన్నాళ్ళు. ఈ రకమైనటువంటిది ఉద్యోగం చేసిన రోజులు కొన్ని, మానేసిన రోజులు కొన్ని, ఉద్యోగం రాని రోజులు కొన్ని, జీతం రాని రోజులు కొన్ని, రకరకాల అవస్థలు. మనం ఒకే మనిషి అనేక రకాల అవస్థలని అనుభవిస్తున్నాడు. అవస్థ మారినంత మాత్రాన్ని మనిషి మారిపోతున్నాడా? పెళ్ళి కాకముందు వాడి జీవితం వేరు, పెళ్ళి అయిన తర్వాత వేరు, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వేరు, ఆ పిల్లలు మనం చూడకపోతే వ్యవస్థ వేరు,
ఇన్ని అవస్థలు మనకి లోకంలో కనిపిస్తూనే ఉన్నాయి, కానీ మనిషి మారిపోవట్లేదు కదా, మనిషి వాడే. అలాగే ఇవన్నీ బాల్యాదులు, జాగ్రత్తాదులు మొదలైన సర్వ అవస్థల యందు కూడా అవన్నీ వేరువేరుగా ఉండొచ్చు. అవన్నీ వ్యావృత్తములు, అంటే ఒకదానికంటే ఒకటి భిన్నంగా తేడాగా ఉంటే ఉండొచ్చు. కానీ వాటి అన్నిటిలోకి అనువర్తమానంగా, అంటే రకరకాల పువ్వుల మధ్యలో గుచ్చిన దారం, పువ్వులు ఎన్ని రకాల వెరైటీగా ఉన్న దారం ఒకటే ఉంటుంది. ఇది అనువర్తమానంగా అన్నిటిలోనూ కలిసి కంటిన్యూస్గా నడుస్తుంది. దీనికి మార్పు ఉండదు. దండ కట్టామంటే పువ్వులు రకరకాలు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, కానీ పువ్వుల్ని కట్టిన దారం మాత్రం ఒకటే ఉంటుంది, అది ఏకరూపంగానే ఉంటుంది. అలాగే ఇన్ని అవస్థల్ని పొందినటువంటి ఆత్మ ఒకటే, అనువర్తమానంగా ఉంటుంది. దాన్ని ఎలా చెప్తారు? అహం అని చెప్తారు. అహం వ్యాగర్మి అంటే నేను తెలివిగా ఉన్నాను, అహం సుప్త నేను నిద్రపోయాను, నేను అహం స్వప్నం పశ్యామి లేదా అహం సుషుప్త, ఏవో ఈ రకరకాలుగా వ్యవహారాలన్నీ. నేను స్వప్నమి అంటే నేను నిద్రపోతున్నాను, నేను కలగడుతున్నాను, నేను తెలివిగా ఉన్నాను, నేను బాలుణ్ణి, నేను వృద్ధుణ్ణి, ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. కానీ నేననేది అందరిలోనూ కామన్గా ఉంటాను. అలాగే అవస్థలు మారినా, ఎన్ని రకాలైనటువంటి తేడాలు కనిపించినా, వాటన్నిటిలోనూ ఒకే అంతఃసూత్రంగా అహం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ అహం అనే దాని చేత స్వాత్మానం ప్రకటీకరోతి అంటే తననే చెబుతున్నాడు. అది ఎప్పుడు దేనివల్ల? చిన్ముద్ర, ముద్రయా భద్రయా. ఆ ముద్ర అంటే ఏం ముద్రది అనే మాట దగ్గర వ్యాఖ్యాముద్ర అని పేరుతోటి, చిన్ముద్ర అనే పేరుతోటి పిలుస్తారు. వ్యాఖ్యాన ముద్ర అంటే అంగుష్ట తర్జనీ యోగేన, అంగుష్టము తర్జని అంటే బొటన వేలు, చూపుడు వేలు, ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. రెండింటినీ కలుపుతారు. అంటే బొటన వేలు పరమాత్మకి సంకేతం, చూపుడు వేలు జీవుడికి సంకేతం. ఈ రెండు వేరువేరు కాదు, రెండింటినీ కలపడం ఇలా పెడితే జీవుడు బ్రహ్మ ఒకటే అని అర్థం కాదు. జీవబ్రహ్మ దానిలో అంగుష్ట తర్జనీయోగేన ముద్రావ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మ జీవైక్యం బోధయత్ అని శృత్యర్థమైనటువంటి జీవబ్రహ్మైక్యాన్ని బోధిస్తూ ఉంటారు ఆయన ఆ చిన్ముద్రతో. దానికి వ్యాఖ్యాన ముద్ర అని కూడా పేరు. అదే భద్రమైన ముద్ర, శోభనమైన అందమైన ఒక చేష్ట, ఒక చిహ్నం, గుర్తు. దాంతో ఆ ఉన్నది నేనే, ఇదంతా ఏమీ కాదు, ఆ లోపల ఉండే అహం అంటే ఎవరు? అహం అంటే నేనే అని చెప్తున్నారట ఆ స్వామివారు. వ్యాఖ్యాముద్రతో స్వాత్మానం ప్రకటీకరోతి. ఎవరికి అంటే భజత, తన్ని సేవించేటువంటి వాళ్ళకి, జిజ్ఞాసులైన శిష్యులకి, వాళ్ళందరికీ చెబుతున్నారు. నాయన నువ్వు జాగ్రత్త అవస్థలో నేను అనుకుంటున్నావే, అది నేనే. స్వప్నావస్థలో నువ్వు అనుకున్నా, అది నువ్వు కాదు, నేనే. నువ్వు వేరు, నేను వేరు కాదు. ఏ అవస్థలో ఉన్నా ఆ అవస్థలు అన్నిటిలోనూ ఉండేటువంటి నువ్వు నా స్వరూపుడివే అయి ఉన్నావు అని చెప్తున్నాను. ఇది ప్రత్యభిజ్ఞ. దీనివల్ల ఆత్మకి స్థాయిత్వం వచ్చింది అనేది శ్లోకానికి అర్థం. మరొకసారి శ్లోకం. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అంటే అవన్నీ విడిగా ఉన్నా ఒకే రకంగా ఉన్నది అని అర్థం. అనువర్తమానం అంటే అహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ ఆత్మ అనేది తన్నే అన్నాడు కదా, దీనిలో ఉంది కదా, స్వాత్మానం ప్రకటీకరోతి అని. తనని ప్రకటీకరిస్తున్నాడు అంటే ప్రకటనగా చెప్తున్నాడు, బయటకు వ్యక్తం చేస్తున్నాడు. తను ఎలాంటి వాడు? స్వాత్మానం అంటే కిం లక్షణం స్వాత్మానం అని అడిగి సదా సర్వదా అహమిత్యంతఃస్ఫురంతం అని దానికి విశేషం. ఎల్లప్పుడూ అందరికీ నేను నేను అనేటువంటి రీతిలో స్ఫురిస్తూ ఉన్నటువంటి ఆత్మ చైతన్యము. ఆ ఆత్మ ఎక్కడో దూరంగా ఉంది, ఎవరికీ తెలియకుండా ఉంది అనే మాట కాదు, అందరికీ తెలుసు. సర్వానుభవ వేద్యమైన ఆత్మ. కానీ విచిత్రం ఏమిటి అంటే దేంతో కలిసి ఆత్మ సాక్షాత్కారం ఉంటుందే తప్ప శుద్ధమైన ఆత్మ సాక్షాత్కారం మనకి ఎవరికీ లేదు. అంచేతే ఆత్మేంద్రియాధిష్ఠాత కరణంకి సకర్తృకం అని చెప్పి విభుర్బుద్ధ్యాదిగుణవాన్ విశేషగుణయోగత ఆత్మా ప్రత్యక్ష. ఎలాగా? విశేషగుణయోగత, విశేషగుణ సంబంధంతో. అహం సుఖీ, అహం దుఃఖీ, అహం యత్నం కరోమి, అహం ఇచ్చామి, అహం ద్వేషిని. ప్రతి చోట ఓ గుణంతో సంబంధం పెట్టి ఆత్మ సాక్షాత్కారం ఉంది. అదైతే అనుభవంలో వ్యవహారంలో ఉన్నాం. ఆ పక్కవన్నీ పక్కకు పెట్టేసి అహం అని కేవలం హంసస్సోహం హంసస్సోహం సోహం హంస అంటే అది కేవలం అహం. కేవలం అహం సాక్షాత్కారం కలగడం పరమాత్మ సాక్షాత్కారం. అది అలా ఉండదు. ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. నేనంటే ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నాను.
చూస్తున్నాను, వింటున్నాను, లేకపోతే చదువుతున్నాను, లేదా ఏం లేదు పడుకున్నాను, ఊరికే కూర్చున్నాను, ఆఖరి పక్షంలో ఏమి చేయలేదు, ఊరికే కూర్చున్నాను, అది కూడా ఒక కర్మే. అలా ఏదో ఒక రకమైన గుణంతో సంబంధం ఉండే ప్రత్యక్షం అవుతుంది లోకంలో. కానీ వీరు చెప్పేది ఏంటి అంటే అంతః స్ఫురంతమైన స్ఫురణం కలిగినటువంటి ఆత్మవస్తువుని నన్నుగా చూసుకో, ఆ అహం అనేటువంటి దాన్ని ఆత్మగానే భావించుకో అని కిం లక్షణం ఆత్మానం అనే దాన్ని విశేషణంగా చెప్పారు. ఇది అనువర్తమ అహమిత్యంత స్ఫురంతం సదా. ఎవరికి ఎప్పుడు అంటే సదా, అందరికీ ఎప్పుడు. అది ఒకప్పుడు అహం మనకి కనిపిస్తుంది, ఇంకొకప్పుడు కనిపించదు అని కాదు. ఏ అవస్థ అయినా, అది జాగ్రత్త అవస్థ అయినా అహం ఉంటుంది, స్వప్నావస్థ అయినా అహం ఉంటుంది, సుషుప్తి అవస్థ అయినా అహం ఉంటుంది. అంచేతనే అవస్థాత్రయ అతీతము, అవస్థాత్రయ సాక్షిభూతము అయినటువంటిది అవస్థారహితమైనటువంటి ఆత్మవస్తువు. ఆత్మవస్తువుకి అవస్థలు లేవు. ఆ ఆత్మవస్తువుకి ఈ జీవుడు అనేటువంటి ఉపాధిలో పెడితే ఈ అవస్థల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ అవస్థలకి లొంగకుండా అన్ని అవస్థల్లోనూ లోపల అంతర్లీనంగా ఉంటూ అన్నిటికీ సాక్షిభూతంగా ఉండేటువంటి ఏ ఆత్మవస్తువు అయితే ఉందో అదే పరమాత్మ అని చెప్పినట్టయింది. అంటే ఏం చేసినట్టయింది అంటే చిదాత్మయందు తాదాత్మ్యం చేత, అధ్యాస చేత అంతఃకరణం ఒకటి ఉంటే అది ఆ తచ్చ అహమిత్యేవమాకారయ సౌవృత్యా స్థూలదేహ పర్యంతం ప్రసప్పతి అని అర్థం. ప్రక్రియ, శాస్త్ర ప్రక్రియ. లోపల చిదాత్మ ఉంది. ఆ చిదాత్మ అనేటువంటిది స్థూలదేహం వరకు వచ్చి అహం మనుష్య, నేను మనిషిని. ఈ అహం అంటే ఆత్మ, అది అహం శబ్దార్థం. ఇది మనుష్య దాంతో సంబంధం ఎలా వచ్చింది అని అంటే ఆ మధ్యలో అంతఃకరణం, ఆ అంతఃకరణంలో ఒక వృత్తి కలిగి ఆ వృత్తిలో ఈ స్థూలదేహం భాషిస్తే అప్పుడు స్థూలదేహం వరకు వస్తుంది. అని అంటే పవర్ గ్రిడ్లో పవర్ ఉంది, అది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏదో ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి మన ఇంటి దగ్గరికి వచ్చి మెయిన్ స్విచ్కి వస్తుంది. ఆ మెయిన్ స్విచ్ నుంచి మళ్ళీ పవర్ సప్లై వస్తుంది. మనం ఎక్కడ లైట్ స్విచ్ వేసామో అక్కడికి వచ్చి లైట్ వెలుగుతుంది. ఈ కరెంటు ఇక్కడ స్విచ్లోనే పుట్టింది అనకూడదుగా, ఈ స్విచ్ ఇక్కడికి ఎక్కడికి వచ్చింది, ఎక్కడ అసలు ఒరిజినల్గా పుట్టిన చోటు వేరు. అక్కడి నుంచి ఇలా ప్రసరిస్తూ ఆ వాహకమైనటువంటి విశేషాల్లో ఆ వైర్లో ప్రయాణం చేసి ట్రాన్స్ఫార్మర్లో కొంతసేపు ఆగి మళ్ళీ మన దగ్గర మెయిన్ స్విచ్లో కొంతసేపు ఆగి అది మళ్ళీ మన పర్వంలో వచ్చినప్పుడు మనం ఏ స్విచ్ దగ్గర ఆన్ చేస్తామో అక్కడికి అది వ్యక్తం అవుతుంది, అది కార్యం చూపిస్తుంది. అది స్థూలదేహం అవ్వచ్చు, లేదా సూక్ష్మదేహం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది అంతా ప్రసర్పణం, ఆ చిదాత్మ తాలూకు గతి ఈ రకంగా స్థూలదేహం వరకు వస్తుంది. అంచేత స్వాధ్యస్థమైన అంటే చిదాత్మయందు అధ్యాసం చేత అహంకారము ఇలాంటివన్నీ ఉంటే ఆ అహంకారగతమైనటువంటి ఇదమంశాన్ని వదిలిపెట్టేసి తన బ్రహ్మరూపాన్నే ప్రకటీకరిస్తాడు. అని అంటే స్థూలదేహం ఇదం, నేను అనేది అహం. అహం ఇదం రెండు అంశాల్లో ఇదం అంశాన్ని విడిచిపెట్టేసి అహం అనే అంశం మాత్రమే ప్రకటీకరిస్తే అది ఆత్మసాక్షాత్కారం, ఆత్మతత్వం అవుతుంది. ఇదం అంటే పరిదృశ్యமான జగత్, కనిపించేదంతా ఇది. నేను అనేది లోపల ఉండే ఆత్మ. ఆ రకమైనటువంటి వివేక జ్ఞానం తెలుసుకోవాలి. దానికోసమనే బాల్య కౌమారాది అనేక అవస్థలు ఇదం రూపంలో కనిపిస్తున్నా ఇప్పుడు బాల్యం నడుస్తుంది. ఇది పోతుంది, వాడు యువకుడు అవుతాడు, కాస్త పోయిన తర్వాత ముసలాడు అవుతాడు, అయినా వాడు ఒకడే, అది నేనే. అంటే అవస్థలు మారినా వ్యావృత్తములైనా, వ్యావృత్తములు అంటే కానీ భిన్నములు అని అర్థం. ప్రతి జ్ఞానంలోనూ కూడా భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉన్నా అభిన్నంగా ఒకే రకంగా అనుస్యూతంగా ఉండేటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అది నేనే. అంటే ఆత్మ అహమస్మి అనేటువంటి జ్ఞానం అది శిష్యులకి బోధిస్తున్నారట ఆచార్య స్వాముల వారు. దీనివల్ల ఏం తెలిసింది అని అంటే సురేశ్వరాచార్యులు రాసిన ఏకదుక్తం భవతి భాతస్య కస్యచిత్ పూర్వం భాసమానస్య సాంప్రతం సోయమిత్యనుసంధానం ప్రత్యభిజ్ఞానం ఉచ్యతే. అంటే ఇదంతా ఏదో పురాణం చెప్పారని మీరు, మేము అడిగిన మాట ఏంటి? ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి, దాని స్వరూపం ఏంటి, అది ఎలా ప్రమాణం అవుతుంది, ఇది కదా మేము అడిగింది. ప్రత్యభిజ్ఞ బలం చేత ఆత్మస్థిరము అని తెలుస్తుంది అన్న. ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి బాబు అని అడిగాను. నువ్వేదో అంకురంగా బాల్యం, యౌవనం, కౌరం, వార్ధకం, విసర్జనం, జాగ్రత్త అవస్థ ఇన్ని మాటలు చెప్తావు, మాకు ఎందుకు? ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి, ఏం చెప్పావు నువ్వు? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పవయ్యా. ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి అని అంటే ఇది వరకు ప్రకాశించిన వస్తువు, ఇప్పుడు ప్రకాశిస్తున్న వస్తువు, ఈ రెండూ ఒకటే అనుకోవడాన్నే ప్రత్యభిజ్ఞ అంటాము. భాతస్య కస్యచిత్ పూర్వం ఇది వరకు ప్రకాశించిన వస్తువు, భాసమానస్య సాంప్రతం అంటే ఇప్పుడు ప్రకాశిస్తున్న వస్తువు, సోయమిత్యనుసంధానం అది ఇది ఒకటే అనే జ్ఞానానికే ప్రత్యభిజ్ఞ అని పేరు.
తద్దేశ కాల ఆకారాదీన్ అవధూయ ఆనుషంగికాన్ యథా ఏకం వస్తు అనుస్యూతం ప్రత్యభిజ్ఞానం ఆత్మన. అప్పుడు తేడా ఉన్నదేమిటి, కలిసి ఉన్నదేది చూస్తాం. దేశము, ఆ చోటు వేరు, ఇప్పుడు వేరు, అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, అక్కడ వేరు, ఇక్కడ వేరు. అంటే తద్దేశము, తత్కాలము, తద్ ఆకారము. అప్పుడు ఉండే వాడి షేప్ వేరు, ఇప్పుడు వేరేగా ఉన్నాడు. అప్పుడు అలా అయిపోయేట్లా అంటే మనం చూసి మనిషి అప్పుడు చాలా బలంగా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి అలాగా చిక్కిపోయే, ఏమిటి ఇలా అయిపోయేట్లా, ఇలా అయిపోయి అంటున్నాం కానీ నువ్వు వేరంటలేదుగా. వాడు అప్పుడు చూసినప్పుడు స్థితి వేరు, ఇప్పుడు చూసినప్పుడు స్థితి వేరు. ఆ దేశం మారింది, ఆ కాలం మారింది, ఆ ఆకారం మారింది, కానీ వాడే వేడు అంటున్నాం. ఆ దేశకాల ఆకారాదులు అన్నీ ఆనుషంగికములు, అప్రధానములు. ప్రధానమైనది యథా ఏకం వస్తు అనుస్యూతం, ఒకే వస్తువు అనేటువంటిది మాత్రం స్థిరంగా ఏకరూపంగా ఉంది. దాన్నే ప్రత్యభిజ్ఞ అంటారు. అదే ఆత్మ. అంటే ఎన్ని రకాల భేదాలు మనకు కనిపిస్తున్నా ఆ భేదాలను పక్కన పెట్టి దానిలో ఉన్నది స్థిరమైనది ఒకటే అయినది ఆత్మవస్తువే అని గుర్తిస్తే సర్వం కల్విదం బ్రహ్మాండం. ఈ రూపంలో కనిపిస్తుంది ఎవరు ఆత్మే కాదు, ఆ రూపంలోనూ ఆత్మే. అప్పుడు కనపడం అప్పుడుది ఆత్మే, ఇప్పుడుది ఆత్మే. ఆత్మ కంటే వేరే వస్తువే లేదు, కానీ అది ఇప్పుడు ఈ రూపంలో కనిపిస్తుంది, అప్పుడు ఆ రూపంలో కనిపిస్తుంది. దేశకాల పాత్రాదులు, దేశకాలములు, ఆకారాదులు ఇవన్నీ కల్పితాలు, భిన్న భిన్నాలు. కానీ దానిలో ఉండేది అభిన్నమైన ఆత్మవస్తువు. మాయానుసంగ సంజాత కించిజ్ఞత్వాద్యపోహనాత్ సర్వజ్ఞత్వాది విజ్ఞానం ప్రత్యభిజ్ఞానం ఆత్మన. మాయా అనేటువంటి ఒక అప్రధానమైన వస్తువు చేత కించిజ్ఞత్వం మనలో కలుగుతుంది. నేను జీవుణ్ణి అనుకుంటే నాకేదో కొద్దిగానే తెలుసు అనిపిస్తుంది. ఆ మాయ తొలగిపోతే నేను జీవుణ్ణి కాదు అనుకుంటే నేను సర్వజ్ఞుడే అవుతాను, నేనే పరమాత్మ స్వరూపం అవుతాను అనేటువంటి భావం. సర్వజ్ఞుడైన పరమాత్మ వేరు, కించిజ్ఞుడైన జీవుడు వేరు అని కాకుండా ఈ కించిజ్ఞత్వం మాయా చేత వచ్చింది. జీవభావం కల్పితమైన జీవభావం చేత నేను కొద్దిగా తెలిసిన వాడిని, పరిమితమైన అభిప్రాయం గలవాడిని అనేటువంటి భావాలన్నీ వస్తున్నాయి. అవన్నీ తొలగించితే ఆత్మస్వరూపం ఒకటే, అదే పరమాత్మ రూపము అనేటువంటి భావం చేస్తే అపరిచ్ఛిన్నము, అనంతము, ఆనందమయము అయినటువంటి ఆత్మ సాక్షాత్కారమే దీని ప్రత్యభిజ్ఞానము అనే మాటకు అర్థము. అయి పూర్వజన్మానుభూతార్థస్మరణాత్ మృగశాపక జననీ స్తన్యపానాయ స్వయమేవ ప్రవర్తతే. అంటే ప్రశ్నకి సమాధానం అయిపోయింది. ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి అంటే చెప్పేశాం. తర్వాత ప్రత్యభిజ్ఞ అనేటువంటిది భ్రాంతి అవుతుంది కదా అని వాడు అడిగాడు. అంటే దానికి సమాధానం ఇదివరకు చెప్పాం మనం. ప్రత్యభిజ్ఞ భ్రాంతి అయితే భోజనం భ్రాంతి ఎలా అవుతుంది? నేను అప్పుడు ఉన్నవాడిని ఇప్పుడు కాదుగా, మరి భోజనం ఎలా చేస్తారు? ప్రత్యభిజ్ఞ యది భ్రాంతి భోజనాది కథం భవేత్ అని వెనకాల కాలికి చెప్పారు. అది సమాధానం జ్ఞాపకం పెట్టుకుని ఆత్మస్థాయి అనేటువంటిది సాధిస్తున్నాడు. ఎలాగా అని అంటే ఒక ఆత్మకి గత జన్మలో ఏదో ఒక దేహంతో సంబంధం ఉండేది. ఆ దేహంతో సంబంధం విడిపోయిందంటే ఆ జీవుడు పోయాడు. అదే ఆ జీవుడికి ఆ దేహ సంబంధం పోయింది, ఆ జన్మ పోయింది. మరొక జన్మ వచ్చింది, మృగశాపకం అనేది ఓ లేడిపిల్లలాగా పుట్టింది అనుకుందాం. ఇప్పుడు ఈ పుడుతూనే ఉండేటువంటి పసి ప్రాణం, ఈ బాల శిశువు లేకపోతే ఆ చిన్నపిల్ల పాలు తాగుతుందా లేదా అంటే తాగుతాం. తాగాలని ఎవరు చెప్పారు? పాలు తాగితే ఆకలి తీరుతుంది, పాలు తాగకపోతే చచ్చిపోతాం అనే జ్ఞానం అప్పటికే దానికి ఎలా వచ్చింది అనేటువంటి మాట అంటే పూర్వజన్మానుభూతమైనటువంటి ఇష్టసాధనక జ్ఞానము అనే అనాలి. పూర్వజన్మానుభూతమైన ఇష్టసాధనక జ్ఞానం చేతనే వాడికి ఇప్పుడు స్తన్యపాదాల యందు ప్రవృత్తి కలుగుతుంది అనేటువంటి మాట మనం ఒప్పుకుని తీరాలి. అది ఎలా కలుగుతుంది? పూర్వజన్మ ఉన్నది వేరు, ఇది వేరు అంటే పూర్వజన్మానుభూత జ్ఞానం ఇక్కడికి ఎలా వస్తుంది అంటే ఇప్పుడు లేడిపిల్లగా పుట్టినటువంటి ఈ ఆత్మ గత జన్మలో ఇంకో శరీరంలో ఉండేది. అప్పుడు దానికి పాలు తాగితే ఆకలి తీరుతుంది, పాలు తాగడం జీవనానికి బాగా బలపడుతుంది, ఉపయోగిస్తుంది అనే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు స్మరించుకుని ఇప్పుడు పాలు తాగి ఇది ప్రాణాలను నిలబెట్టుకుంటోంది అన్న అంటే మరి ఇది అప్పుడు ఉన్నట్టేగా. అప్పుడు ఉన్నప్పుడు ఏ జ్ఞానాన్ని పొందిన ఆత్మ ఉందో అదే జ్ఞానం ఇప్పుడు లేడిపిల్లగా ఉంది. ఇప్పుడు కొత్తగా జ్ఞానం వచ్చిందనడానికి లేదు, అప్పుడే పుట్టింది. అలాగే చెప్తున్నారు చూడండి. పూర్వజన్మ యందు అనుభూతమైన అంటే సంపాదించినటువంటి అర్థమును గుర్తు చేసుకుని
మృగశాపకం అంటే చిన్నపిల్ల జనని స్తన్యపానమందు ప్రవర్తిస్తోంది. ఇప్పుడు ఈ స్తన్యపానం వధిష్ట సాధనం అనే జ్ఞానం లేదని, ఇప్పుడు ఈ పాలు తాగితే నాకు బాగా బలం వస్తుంది, ఆకలి తీరుతుంది అనే జ్ఞానం దానికి లేదు, కానీ ప్రవర్తిస్తోంది. ఎందుకు ప్రవర్తిస్తోంది అంటే జన్మాంతరంలో తను సంపాదించిన జ్ఞానాన్ని ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని దీని చేతనే తస్మాన్నిశ్చీయతే స్థాయికి ఆత్మ దేహాంతరేష్వపి. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే శరీరాలు మారినా ఆత్మ స్థిరంగానే ఉంటుంది. ఆత్మకి దేహాంతర సంబంధం స్వాభావికంగా జరుగుతూనే ఉంటుంది. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్వ నౌహ్యతి. దేహేస్మిన్ యథా కౌమారం యౌవనం జరా ఇవన్నీ ఉన్నాయి కదా. శరీరంలో బాల్య కౌమారాదులు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆత్మకి దేహాంతర ప్రాప్తి కూడా అలాంటిదే. వాసాంశ జీర్ణాన్ని విహాయ నవాని గృహాతి నరోపరాణి అంటే పాత బట్టలు తీసేస్తాం, కొత్త బట్టలు కట్టుకుంటాం. అన్నంత మాత్రం మనం ఏం బాధపడిపోవట్లేదే. కానీ పాత దేహం తీసేసి కొత్త దేహం పెట్టుకోవడం అంటే చెప్పినంత తేలిక కాదు. కానీ దేహాంతర ప్రాప్తి అనే విషయంలో కూడా ధీరుడైన వాడు, ఆత్మని గురించి తెలిసినవాడు పెద్ద ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. స్థాయి అయిన ఆత్మ దేహం వధించబడవచ్చు, పోవచ్చు, ఉత్పన్నం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ దేహి అయిన ఆత్మకి ఎటువంటి నాశము లేదు, వికారము లేదు. దాన్ని అగ్ని కాల్చదు, నీరు చల్లార్చదు, ఈ రకరకాల భగవద్గీతల్లో మనం చదువుకునే ఉన్నాం. అంటే దేహానికి ఏదైనా ఉత్పత్తి అపాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ దేహి అయిన ఆత్మకి లేదు. స్మృతి వినా నఘటతే స్తన్యపానం శిశోర్యత. అది ఇది ఒకటేనందుకు అనాలి అంటే స్మరణం ఉంటేనే, జ్ఞాపకం వస్తేనే స్తన్యపానం అందు ప్రవర్తిస్తుంది ఈ బాల శిశువు. స్మరణం కావాలి అంటే అనుభవం ముందు ఉండాలి. అనుభవం ఎప్పుడుంది అంటే గత జన్మలో ఉంది అని. అప్పుడు ఆ గత జన్మలో అనుభవించినదే ఈ జన్మలో ఇప్పుడు స్మరిస్తోంది. అంచేతే మనకు చూడండి, బాలమేధావులు ఉంటారు కొంతమంది. ఈ చిన్నపిల్లలు చిన్న వయస్సులోనే అద్భుతమైన ప్రతిభ చూపిస్తారు. ఎక్కడ చదివేవురా బాబు, ఎప్పుడు చదివేవు ఈ జ్ఞానం అంతా, ఇలా వచ్చింది నీకు అని అంటే ప్రపేదిరే ప్రాప్తమ జన్మ విద్యా అన్నాడు కాళిదాసు గారు. గత జన్మలో చదివిన చదువులు ఇప్పుడు వంటపడ్డాయి. దానివల్ల ఆ జ్ఞానం ఇప్పుడే చిన్నప్పటి నుంచి ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇప్పుడు చదివిందా కాదు. మా శాస్త్రి గారు చెప్తూ ఉండేవారు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త విషయం చదవడం ఎందుకంటే మళ్ళీ జన్మకు ఉపయోగపడుతుందయ్యా, చదవండి. ఈ జన్మకు కాదు, మళ్ళీ జన్మకు ఉపయోగపడుతుంది. ఇంత వయస్సు వచ్చిన తర్వాత ఇప్పుడు చదివేం చేస్తామండి అనుకోకూడదు. ఈ చదివింది ఈ జన్మలో కాకపోతే మళ్ళీ జన్మలోనైనా ఉపయోగపడుతుంది. అప్పుడు మొదటి నుంచి బాగా మంచి మేధా సంపత్తి వస్తుంది. అంచేత ప్రాణం ఉన్నంతకాలం విద్యార్థులను చేయాల్సిందే, చదువుతూ ఉండాల్సిందే, డబ్బు సంపాదించాల్సిందే అని కాదు. ఈ డబ్బు మనకి మళ్ళీ జన్మలో రాదు. ఇప్పుడు మనం సంపాదిస్తూ ఉన్న డబ్బు ఇప్పుడు ప్రాణం పోయింది అనుకోండి, అది హరి కొడుకులు పంచుకుంటారు తప్ప మనకేం రాదు. వేదం విద్యాకర్మణి సమన్వారభేతే పూర్వప్రజ్ఞాచ అని భాష్యకారులు స్పష్టంగా చెప్పారు. మనం సంపాదించినటువంటి విద్య లేదా మనం చేసినటువంటి ధర్మకార్యాలు లేదా పూర్వప్రజ్ఞ, ఇవి మూడే మనతో కూడా వస్తాయి తప్ప మన పెళ్ళాం పిల్లలు, మన బంధువర్గాలు, మన సంపులు, ఇల్లు వాకళ్ళు ఏవి మనతో రావు. అంచేత వీటి గురించి పని ఎక్కలేదు. ధర్మే మతిర్భవతువ సతతోత్థితానాం సహి ఏక ఏవ పరలోకగతస్య బంధువు. ఆ ధర్మం, విద్య, ఈ రెండూ ప్రధానం. మంచి పని చేయాలి, బాగా చదువుకోవాలి. అది గత జన్మలో చేసిన దానివల్ల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసిన దానివల్ల మళ్ళీ జన్మలో కూడా ఫలితం అనుభవిస్తాం. ఆత్మ స్థాయిగా ఉంటుంది. ఆత్మకి దీనివల్లే ఉపయోగం ఉంటుంది. పూర్వత్ర అనుభవే కాలే స్మృతి కాలే పరత్ర సన్ ఆత్మ సంస్కార రూపేణ స్మృత్యర్థం స్వనిశ్చితం. అంటే అది కాదండి, అనుభవించిన ఆత్మ అంటే అప్పుడు అనుభవించింది, ఆ అనుభవం పోయింది, ఇప్పుడు స్మృతి అన్నారు. దీనికి దానికి లింక్ అప్ ఏంటి? అనుభవం పొందడానికి ఏ శరీరం అయితే ఉందో అది పోయింది. ఇప్పుడు స్మరణం చేసుకునేటువంటి శరీరం కొత్తది వచ్చింది. ఇదేమో ఏమీ చేయలేదు, అదేమో చేసిన దానికి ఫలితం లేకుండా పోయింది. దీనికే సంస్కృతంలో కృతహాన అకృత అభ్యాగమాలు అని పేరు. ఎవరు ఏ శరీరంతో పని చేశాడో ఆ పనికి ఫలితం అప్పుడు దొరకలేదు. ఇప్పుడు కొత్తగా శరీరం వచ్చింది కానీ ఈ శరీరంతో వీడు ఏ పని చేయలేదు, కానీ ఫలితం ఇప్పుడు వస్తుంది. అన్యాయం కదండి. చేసిన వాడికి లేకుండా పోవడం ఏంటి, చేయని వాడికి రావడం ఏంటి? ఇది ఎలా బాగుంది, అది పద్ధతి అలా ఇది అని అడిగితే కాదయ్యా, ఎవడు చేశాడో వాడే అనుభవిస్తున్నాడు. చేసినప్పుడు వేషం వేరు, అనుభవించేటప్పుడు వేషం వేరు. మన అనుభవంలో మనం అందరికీ చూస్తూనే ఉంటాం. వంటింట్లో ఉన్నారనుకోండి, ఏదో మామూలు డ్రెస్ కట్టుకుని హడావిడిగా వంట చేసుకుంటాం. ఆ వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి కొత్తగా ఫ్రెష్ అప్ చేసి మంచి డ్రెస్ కట్టుకుని భోజనం చేస్తాం.
అది కానీ వంట చేసినప్పుడు డ్రెస్ వేరు, బంద్ చేసేటప్పుడు డ్రెస్ వేరు అంటారా? ఎందుకు? అప్పుడు పరిస్థితి అది, ఇప్పుడు పరిస్థితి ఇది. కానీ వ్యక్తి ఒకటే కదా. అంటే అనుభవ కాలంలో ఏ ఆత్మ అయితే ఉందో, ఏ ఆత్మ అనుభవించిందో ఆ ఆత్మే ఇప్పుడు స్మరణం పొందుతోంది. దేహాలు మారే. మరి ఆ దేహంలో వచ్చిన అనుభవం ఈ దేహంలో స్మరణాన్ని ఎలా ఇస్తుంది అంటే దీనికి దానికి లింకప్ చేయడానికి సంస్కారం అని ఉంటుంది. అది స్థిరంగా ఉంటుంది. ఆ ఆత్మ యందు సంస్కారాలు స్థిరంగా ఉంటాయి. ఆ సంస్కారముల వల్ల మనకి ఇప్పుడు ఆఫీసుల్లో ఉంటాం చూసుకుని, ఎవరో పెద్ద ఆఫీసరు మంచి పోస్టులో ఉంటాడు, అన్ని అధికారాలు ఉంటాయి, ఆయన రిటైర్ అయిపోతాడు, కొత్త ఆయన వస్తాడు. ఆయన వస్తే మరి ఇవన్నీ ఆయనకి ఎలా తెలుస్తాయండి? చేసిన ఆయన వెళ్ళిపోయాడు, కొత్త ఆయనకి ఏమీ తెలియదు అంటే వ్యవస్థ నడవడం ఎలాగా? అంటే ఆయన వెళ్ళిపోయినా రికార్డే కదా, ఆ రికార్డు అంతా ఉంది కదా, ఈ రికార్డుని బట్టి వాడు చేసుకుంటాడు. మనిషి అయితే వెళ్ళిపోయాడు కానీ రికార్డు ఏమైపోయింది? అది అక్కడే ఉంది కదా. అంచేత ఛార్జ్ టేక్ ఓవర్ చేస్తే ఆ పాత ఆయన చేసిన పనులన్నీ దానికి కాగితం మీద ఉంటాయి. అది మంచో చెడ్డో కొత్త ఆయన నిర్ణయించుకుంటాడు, తీర్మానాలు చేసుకుంటాడు. అలాగే జన్మాంతరంలో దేహం మారినా ఆ దేహంతో అనుభవించిన అనుభవం ఒక సంస్కారాన్ని కల్పించి ఎక్కబెడుతుంది ఆత్మలో. ఆ సంస్కారం ఈ దేహంతో స్మరణాన్ని ఇస్తుంది. చేత అనుభవం, సంస్కారం, స్మృతి ఆ మధ్యలో లింక్ చేసేది సంస్కారం. అవి అనంతములుగా ఉంటాయి, స్థిరములుగా ఉంటాయి. ఆ సంస్కారాల వల్ల స్మృతులు కలుగుతాయి. పూర్వత్ర అనుభవే కాలే అంటే గత జన్మలో, స్మృతి కాలే పరత్ర సన్న ఆత్మ అప్పుడు ఇప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ సంస్కార రూపేణ అర్థము స్మరది. సంస్కార రూపంలో అర్థాన్ని స్మరించాడు. ఇది ప్రత్యభిజ్ఞ అంటే. ఇది ఆత్మస్థైర్యంలో ప్రమాణత్వాన్ని పొందుతుంది అని. అయితే వాడు అడిగింది ఏంటి అంటే స్మృతి అనేది అప్రమాణం కదా, స్మృతి ప్రమాణం ఎలా అవుతుంది అని అంటే దానికి సమాధానం మళ్ళీ చెప్తున్నారు. స్మృతౌ ప్రకాశోన అర్థస్య నచాప్యర్థస్య నిశ్చయ నచాప్యర్థానుభవయో అంగుల్యోరివ సమాంభవే అని. స్మృతి అప్రామాణ్యం. స్మృతి ప్రమాణం ఎలా అవుతుందని జ్ఞాపకం వచ్చింది అంటే నాకు ఇలా గుర్తుందండి అంటే అది ప్రమాణం కాదు. స్మృతి ప్రత్యక్ష ప్రమాణం కాని అరదు. ఎందువల్ల అని అంటే ఎవరికి స్మరణం కలిగిందో వాడికి స్వరూపావకాశం ఉండదు. అప్పుడు అనుభవంలో అయితే నేను ఇది పొందాను అనిపిస్తుంది. అంతేగాని స్మరణంలో జ్ఞాపకం చెప్పుకునేటప్పుడు అనుభవించిన వస్తువులు అన్నీ జ్ఞాపకం రావాలని నియమం లేదు. ఏ క్రమంలో అనుభవించామో ఆ క్రమంలోనే జ్ఞాపకం రావాలని కూడా నియమం లేదు. మొదటి చూసింది తర్వాత గుర్తు రావచ్చు, తర్వాత చూసింది మొదటి గుర్తు రావచ్చు, లేదా మధ్యలో 10 నిమిషాలు జ్ఞాపకం తెచ్చుకున్నాం చదువుకున్నాం అనుకోండి, అదో 1-2 మర్చిపోయి తగిన 5-6 జ్ఞాపకం రావచ్చు. అక్కడ నియమం లేదు. కానీ పూర్వభూతమైనటువంటి అనుస్మరణం స్మృతిలో ప్రకాశం ఎలా వస్తుంది అంటే అనుభవం పోయింది కదా, ఈ స్మృతి ప్రమాణం ఎలా అవుతుంది అనే దగ్గర నా అనుభూతి విశిష్టస్య పదార్థస్య దండివత్ సర్వత్రాపి ఏవమిత్యేవం ప్రసంగాది తత్సును. అంటే ప్రాక్తన అనుభవే నష్టే తదవస్తంభ సంభవాత్ సంస్కార సంజ్ఞాత్ సామగ్ర్యాత్ పౌరుషాత్ జాయతే స్మృతి. దాన్నే పూర్తిగా వెనకాల చెప్పిన దాన్నే బలపరిచి రాశారు. అంటే అనుభవం పోయిన సంస్కారం మిగిలింది కనుక ఆ అనుభవజన్యమైన సంస్కారం బలంగా ఉండటం వల్ల ఆ సంస్కారం మళ్ళీ స్మృతి పొందాలి అంటే ఇది కొంచెం గుర్తు చేయండి, జ్ఞాపకం తెచ్చుకోండి. చూస్తే మనిషిని మనం ఏమండి నేను గుర్తున్నానా అండి అని అడుగుతాడు. ఏదైనా కొంత క్లూ ఇవ్వండి అంటాగా, కొంచెం జ్ఞాపకం చేయండి అని అంటే బలం మన అందరం కలిసి ఆ వారి కాశీలో స్నానం చేశాం కదా అండి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? కొంత స్నానం చేసామంటే నువ్వేలా జ్ఞాపకం వస్తావు అని అంటే అది ఉద్బోధక సామగ్రి. ఉద్బోధకమైన సామగ్రి చేత స్మరణం బాగా వస్తుంది. ఏక సంబంధి జ్ఞానం అపర సంబంధి స్మారకం అని ఒక వస్తువులు ఏదైనా గుర్తు చేస్తే దానితోటి అప్పుడు ఆ జరిగిన వృత్తాంతం అంతా జ్ఞాపకం వస్తుంది. అలాగా ముందు అనుభవం, తర్వాత ఒక సంస్కారం, అది లీలగా గుర్తు లేకపోతే దాన్ని జ్ఞాపకం చేయడానికి ఏదో ఒక చిన్న సన్నివేశం దానికి గుర్తు తేయడానికి వీలుగా, గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా ఏదైనా ఒక ప్రయత్నం, దానివల్ల మళ్ళీ స్మృతి రావడం, ఇవన్నీ అనుభవ సిద్ధాలు. దుష్యంతుల చరిత్ర అదే కదా, అభిజ్ఞాన శాకుంతలం నాటకమే అది. నేను భార్యనే మర్చిపోయాను అన్నాడు. శాపమే అవ్వచ్చు ఏదో ఒకటి అనుకోండి. మర్చిపోయానంటే ఎలాంటి జ్ఞాపకం వచ్చిన తర్వాత గుర్తుగా మర్చిపోతే మళ్ళీ జ్ఞాపకం రాకూడదు. జ్ఞాపకం మర్చిపోలేదు అంటే జ్ఞాపకం ముందే రావాలి. మొదట్లో మర్చిపోవడం ఏంటి, తర్వాత జ్ఞాపకం రావడం ఏంటి అంటే అందులో ఉంగరం చూపిస్తే ఇప్పుడు ఉంగరాన్ని జ్ఞాపకం వచ్చింది. అవును నువ్వే, నేను వివాహం చేసుకున్నాను, అప్పుడు నీకు ఈ ఉంగరం ఇచ్చాను, నువ్వు నా భార్యవే అని దుష్యంత చక్రవర్తి అంగీకరించాడు. అది అభిజ్ఞానం. అదే ఇంకో ఉపసర్గ కలిస్తే ప్రత్యభిజ్ఞానం అని. అభిజ్ఞానము అంటే గుర్తు. ఆ గుర్తు తేడానికి వీలుగా
అది ఇది ఒకటే అనే గుర్తించడానికే ప్రత్యభిజ్ఞానము అని పేరు. ఆవేద్యానుభవేనష్టే తదీయం విషయం ప్రతి అనుభవక్రమాత్ అనుభావకం ఆత్మానం బోధయతి అనపాయనం. ఇవే మాటలతోటి ఆ విషయాలు పోయినా, అనుభవం పోయినా, అది సంస్కారం మిగిలి తర్వాత మళ్ళీ స్మృతిగా మారినా, ఇదంతా కూడా కేవలం ప్రత్యభిజ్ఞా బలం చేత ఆ జ్ఞానాలు పొందిన వ్యక్తి ఒకడే అనే దాన్ని మాత్రం సమర్థిస్తాయి. అది మనకు కావాల్సిన మాట. జ్ఞానాలు రకరకాలుగా ఉండొచ్చు. వాడికి అప్పుడు ప్రత్యక్ష జ్ఞానం కలిగింది, అది పోయింది. తర్వాత వాడంతలో ఊహించుకున్నాడు, అది పోయింది. ఇంకొక ఆయన పెద్ద ఆయన ఏదో చెప్పాడు, శాబ్ద జ్ఞానం కలిగింది, అది పోయింది. కానీ వాటి వల్ల కలిగిన సంస్కారం ఈ ఆత్మలో బలంగా ఉండిపోయింది. ఈ సంస్కారం వల్ల వీడికి ఇప్పుడు స్మృతి కలిగింది. ఇన్ని పొందినవాడు ఆత్మ ఒకడే. అంచేత ప్రత్యభిజ్ఞా బలం చేత పూర్తిగా ఆత్మస్థాయిత్వం, ఆత్మస్థిరము అనేటువంటి మనకి బాగా తెలుస్తుంది. ఈశ్వర అన్య అహమప్యన్య ఇది విచ్ఛేదకారిణీం యాక్షిప్య విద్యయా మాయాం ఈశ్వరోహమితి స్మృతి. ఇది మనకు కావలసిన, వేదాంతానికి కావలసిన మాట. ఈశ్వరుడు వేరు, నేను వేరు అనేటువంటి ఒక భేదం. అంటే ఆయన వేరు, నేను ఆయన ఎక్కడ, దేవుడు ఎక్కడ, నేను ఎక్కడ, నువ్వే దేవుడు అంటే అదే రంగు జరుగుతుందండి. దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ చేయగలిగిన వాడు. ఆయన ఎక్కడ, ఏవి చేతగా నేను ఎక్కడ, నేను ఆయన ఒకటి ఎలా అవుతామండి అని అంటాం. ఈ విచ్ఛేదం ఎలా కలిగింది అని అంటే మాయయా వ్యాక్షిప్య, ఈ మాయ అనేటువంటి దాని చేత ఈ భేద జ్ఞానం కలిగింది. దీన్ని మనం విద్య చేత ఆ మాయను తొలగించాలి. జ్ఞానం చేత, తత్వమస్యాది వాక్యాల వల్ల కలిగిన జ్ఞానం చేత ఆ మాయని తొలగిస్తే అప్పుడు ఆయన వేరు, నేను వేరు అనే జ్ఞానం పోయి నేను ఆయన ఒకటే అనే జ్ఞానం కలుగుతుంది. అది స్మృతి. ఈశ్వర అహం అనేది స్మృతి. మొదట్లో భేద జ్ఞానం ఏది? ఈశ్వర అన్య అహం, వాడు వేరు, నేను వేరు అనే భేదంలో ఉండేటువంటి మనకి ఆ మాయ వల్ల కలిగిన అటువంటి ఆ స్థితిని పోగొట్టి విద్య వల్ల ఆయన నేను ఒకటే అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించడమే వేదాంతాలు చేసేటువంటి పని. ఈశ్వర అన్య అహమపి అన్య ఇది విచ్ఛేదకారిణీం వ్యాక్షిప్య విద్యయా మాయాం. ఇది మాయ. ఈ మాయని వ్యాక్షిప్య తొలగించి, దేని చేత అంటే విద్య చేత. విచ్ఛేదకారిణీం మాయాం విద్యయా వ్యాక్షిప్య అని అన్వయం చెప్పుకోవాలి. ఈ భేదమును కల్పించేటువంటి మాయని, తత్వజ్ఞానాన్ని పొంది తొలగించుకుంటే ఈశ్వర అహం అనేటువంటి స్మృతి కలుగుతుంది, స్వరూపావిర్భావం కలుగుతుంది. ఇదే ప్రత్యభిజ్ఞ. ఈ ప్రత్యభిజ్ఞా బలం చేతే ఆత్మస్థాయి అనే విషయం తెలుస్తుంది. ఈశం ప్రకాశోభూ ఈశ మాయా యవనికావృత సమ్యక్ ఆవరణ అపాయే సహస్రాంశరివ స్ఫురే. మాయా అనేటువంటిది ఒక తెర లాంటిది. ఆ తెర ఉంటే తెర వెనకాల వస్తువు ఉన్నప్పటికీ అది చాలా అస్పష్టంగా కనిపిస్తుంది. ఆ తెర తీస్తే ఆ వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాగా? సూర్యభగవానుడు మేఘఛన్నుడైతే, మేఘాల చేత మబ్బులు ఆవరించిన సూర్యభగవానుడైతే సూర్యకాంతి అంత పెద్ద ప్రకాశమానంగా కనపడదు, మనకు మబ్బుల్లో ఉంటుంది. ఈ మబ్బులు తొలగిపోతే ఆ సూర్యుడు చాలా తీవ్రమైనటువంటి ప్రకాశంతో మనకు కనిపిస్తాడు. అలాగే మాయా అనేటువంటిదే ఒక తెర, ఒక అడ్డం, మబ్బు. ఈ మాయ చేత ఆవరింపబడినప్పుడు ఆ ఆత్మ వస్తువు అదేదో వేరుగా ఇంకో రకంగా కనిపిస్తుంది. ఆ మాయ పోతే ఆ వస్తువు నేనే, అదే స్వస్థమైన ప్రకాశం కలుగుతుంది. అంచేత స్ఫురణం ఎక్కడుంది? స్ఫురణం అంటే మళ్ళీ మొదటికే వస్తాం. అస్తిత్వం, స్ఫురత్త, ఈ రెండు. అస్థి అంటే ఉన్నది, ప్రకాశించేది ఆత్మ వస్తువే. అతిరిక్తమైన జగత్తు దేనికి కూడా ఉనికి లేదు, ప్రకాశం లేదు. ప్రకాశిస్తున్నది ఎవరు అంటే ఈశ్వరుడే. ఇప్పుడు నేనన్నది ఈశ్వరుడే. ప్రకాశించేది ఈశ్వరతత్వమే తప్ప మామూలుకి కాదు. నా కారణానాం వ్యాపార ప్రమాణానాం నవాపన ప్రత్యభిజ్ఞాపనం నామ మోహాపసరణం పరం. ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి అని, దానికి ఏదో కరణ వ్యాపారాలు అంటే కొన్ని సాధనాలు తెచ్చి దాని చేత ప్రయత్నం చేసి ఈ ప్రత్యభిజ్ఞని పుట్టిస్తాము అంటే అది కుదరదు. ప్రమాణ వ్యాపారాల చేత తెలుస్తుందా? అది కుదరదు. మరి ఏం తెలుస్తుంది? ప్రత్యభిజ్ఞ ఎలా కలుగుతుంది అంటే దాన్ని అడ్డగించేటువంటి ఆ మోహం, అజ్ఞానాన్ని తొలగించేస్తేనే ప్రత్యభిజ్ఞ ఉంటుంది. వాడు నేను ఒకటే అనే జ్ఞానం కలగాలనుకోండి మనకి. వాడిని అక్కడ కూర్చోబెట్టి, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వాడి మీద 1000 రకరకాలైనటువంటి వస్తువులను పూజ చేసిన వాడు నేను ఒకటే అనే జ్ఞానం కలగదు. నేను వాడు ఒకటే అనే జ్ఞానం కలగాలి అంటే వేరు కాదు అనేటువంటి భేద జ్ఞానం కావాలి తప్ప
వేరే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐక్య జ్ఞానం కలగదు. ఇది కారణ వ్యాపారముల చేత పుట్టేది కాదు, ప్రమాణ వ్యాపారముల చేత సాధించేది కాదు. మరి ఇంకేమవుతుంది? మోహం తగ్గించాలి. మోహం తగ్గించాలి అంటే పొరపాటు వాడు వేరు నేను వేరు అని పొరపాటు పడ్డాం. ఆ పొరపాటు పోతేనే ఒకటి అనే భావం వస్తుంది తప్ప ఇంకా ఏ పని చేసినా అది రాదు. అంటే కేవలం మోహాపసరణం అనేదే ప్రత్యభిజ్ఞకి కారణం అవుతుంది. మోహం అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని తొలగించుట అది జ్ఞానం చేత మాత్రమే సాధ్యమవుతుంది. కనుక యావంతి సంతి మానాని వ్యవహార ప్రవృత్తయే తేషాం మోహాపసరణాత్ వ్యాపార అన్య న విద్యతే. మన సిద్ధాంతంలో మీరు 1,00,000 ప్రయత్నాలు చేయండి, అనేక రకాల ప్రమాణాలు చూపించండి, వాటన్నిటికీ పని ఏంటి అని అంటే వాటన్నిటికీ ఒకే ఒక్క ప్రయోజనం, అజ్ఞానము తొలగించుట. ఇంకంటే వేరే ప్రయత్నం లేదు. ఆ రకమైన వ్యాపారం చేసి ఏమొచ్చింది? ఏమొచ్చినా మాకు ఉపయోగపడేది ఏం కాదు. మీరు 1,00,000 ప్రమాణాలు, ఎన్ని రకాల ప్రమాణములు వ్యవహారానికి సంబంధించి ఉన్నాయో అవన్నీ అల్టిమేట్గా చేయాల్సింది ఏమిటి అంటే మనలో ఉండేటువంటి మోహాన్ని తొలగించాలి, అజ్ఞానాన్ని తొలగించాలి. అజ్ఞానం ఏమిటి అజ్ఞానం? భేదభ్రమం. వాడు వేరు నేను వేరు అనేటువంటి భేద జ్ఞానమే ఉంది. దీన్ని తొలగించడమే వాటన్నిటికీ కూడా పని. వాటి వల్లనే మనం పూర్తిగా కలుగుతుంది. అంటే ఆత్మావభాసం, ఆత్మజ్ఞానము కేవలం విద్యాసమధిగమ్యం. కనుకనే జ్ఞానేన ఏవతు కైవల్యం. జ్ఞానము చేత మాత్రమే మోక్షం వస్తుంది. జ్ఞానము చేత మాత్రమే ఆత్మశస్సు ప్రత్యక్షం అవుతుంది, కనిపిస్తుంది. నేను అని తెలుసుకోవడం ఎలాగా అంటే వేరు కాదు అని తెలుసుకుంటే అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు ప్రమాణాలు ఉన్నా అవేమీ కుదరదు. అందుకే ఆవరణ తిరోధానం. అజ్ఞానము అనేటువంటి ఆవరణం మన అడ్డమించి ఉందే, దాన్ని మనం తొలగించుకుంటేనే మనం పూర్తిగా మన స్వరూపాన్ని మనం గుర్తించగలము. అయం ఘటక అని ప్రమాణం ఉందనుకోండి, ప్రమాణం జరిగితే ఏమవుతుంది? దానివల్ల ఏదో పుణ్యం పుడుతుందా? అయం ఘటక అని తెలుసుకున్నాం, దానివల్ల దాని మీద పుణ్యం పుడుతుందా? లేక దానికి ఏదైనా షేప్ పెరుగుతుందా? ఏదైనా కాస్ట్ పెరుగుతుందా? అంటే ఏం అవ్వదు. ఏం ఇది కొండ అని తెలుసుకుంటే ఏం ప్రయోజనం? దానివల్ల ఏం వస్తుంది దానివల్ల అని అంటే దానివల్ల అది ఘటం కాదు అనే అజ్ఞానం కలుగుతుంది. అప్పుడు దాన్ని ఘటముగా గుర్తించాం. ఆ తర్వాత సంగతి తర్వాత మాట. ఆ ఘటంతో నీళ్లు తెచ్చుకుంటామా లేకపోతే మంచినీళ్ళు దాచుకుంటామా అది వేరే విషయం. కానీ తెలుసుకోవడం వల్ల అవన్నీ ఏమవ్వవు. నీళ్లు తెచ్చుకోవాలి అంటే ఇది కొండ అని తెలిసినంత మాత్రాన్ని నీళ్లు తెచ్చుకోలేము. దాన్ని మళ్ళీ నీళ్లు తెచ్చుకోవడం వేరే వ్యాపారం. తెలుసుకోవడం ఏం చేస్తుంది అంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది. అలాగే నేను వేరే కాదు అనేటువంటి మాట అది పోతే అహం ఈశ్వర అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అనేటువంటిది అభిప్రాయం చెప్పారు. జడ అనృత పరిచ్ఛిన్న దేహధర్మా చిదాత్మని సత్యజ్ఞాన సుఖాత్మత్వం మోహాదేహేపి కల్పతే. చిదాత్మయందే అజ్ఞానం చేత జడత్వము, అనృతత్వము, పరిచ్ఛిన్నత్వము, దేహధర్మాలు, స్థూలము, కృషిము, ఇలాంటి ధర్మాలు ఇవన్నీ కూడా దాని మీద ఆరోపిస్తున్నాం. ఇవన్నీ పోవాల్సింది ఏమిటి అంటే మోహముల చేత. దేహముల యందు ఈ జడము అంటే దేహం జడము అంటే దేహం జడము అంటే దేహంలో ఉన్నదేంటి? చైతన్యమే కదా, చిదాత్మేక. చిదాత్మకి జడత్వం ఎలా వచ్చింది అని అంటే చిదాత్మ వేరు, దేహం వేరు. చిదాత్మ చేతనుడు, దాన్ని చుట్టూ ఆవరించిన దేహం జడము. ఇది అబద్ధము, ఇది పరిచ్ఛిన్నము. ఇలాంటి దేహధర్మాలన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా చిదాత్మ యందు కూడా ఆరోపిస్తున్నారు మోహం చేత. వస్తుతః చిదాత్మ ఎలాంటిది? సత్యము, జ్ఞానము, సుఖము దాని స్వరూపం. సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం, సుఖస్వరూపం అయిన ఆత్మయందు జడధర్మాలైనటువంటి జడము, అమృతత్వము, పరిచ్ఛిన్నత్వము మొదలైన ధర్మాలను ఇంపోర్ట్ చేస్తున్నారు, దాని మీద కల్పిస్తున్నారు. అది వేరు, ఇది వేరు అని తెలియదు. ఇది ఆత్మే అని తెలిస్తే సత్యజ్ఞాన సుఖాత్మకము అని తెలుస్తాం. అది మాకు తెలియలేదంటే మళ్ళీ భ్రాంతుల్లోకి రావాల్సిందే. సుప్తిరజిత భ్రాంతో, రజ్జు సర్ప భ్రాంతో తీసుకుని పరిశీలన చేయండి. తాడును చూసాం, తాడుగా గుర్తించక పాము అనుకున్నాం. ఇప్పుడు పాము యందు ఉండే ధర్మాలన్నీ ఆ తాడు యందు ఆరోపింపబడ్డాయి. దానివల్ల కలిగేటువంటి భయము, కంపము ఇలాంటివన్నీ కలిగాయి. తర్వాత తాడును తాడే అని గుర్తిస్తే ఆరోప్య ధర్మాలన్నీ పోయాయి. దానివల్ల భయకంపాదులు పోయాయి. తాడే అనే భావం కలిగింది, మనం రిలీఫ్ వచ్చింది. అలాగే అధిష్టాన తత్వ సాక్షాత్కారం, అధిష్టానము అనేటువంటి వస్తువు తెలిస్తే ఆరోప్యములన్నీ పోతాయి. ఆరోప్యముల వల్ల కలిగేటువంటి లాభాలు, నష్టాలు అవన్నీ కూడా పోతాయి. అవి పరిపూర్ణంగా సదైవ రూప్యం చేద్భాతి
విలయస్తేన సిద్ధ్యతి. తౌ రజతమిత్యేనం యథా వ్యాముహ్యతే అన్యథా. సుక్తి ఎందు రజత భ్రాంతి కలిగిన, రజ్జువు ఎందు సర్పభ్రాంతి కలిగిన, దానివల్ల అనేక రకాలైనటువంటి రియాక్షన్స్ వస్తాయి. ఆ భ్రాంతి తొలగిపోయి వాస్తవం తెలిస్తే అదంతా మనకేమీ ఉండదు. అంటే తేన ఇదం తుల్యమిత్యేవం స్యాత్ సాదృశ్యాత్ బ్రహ్మ పీఠశంఖ గుణస్థిక్త ఇత్యాదో నాస్తి తుల్యత. అంటే ఇది స్మర్యమానం కాదండి, అది ఇది ఒకటే అనక్కర్లేదు, కానీ దాని లాంటిది అని కాసేపు తేన తుల్యం సాదృశ్య జ్ఞానం చెప్తాము. కొంతమంది మతం అంటే ఈశ్వరుడు జీవుడు ఒకటే అంటున్నాం. ఒకటే అని లేకపోతారండి, జీవుడు కూడా ఈశ్వరుడు లాంటి వాడు అందాం కాసేపు. సాదృశ్య జ్ఞానం పొందుతాం అంతే తప్ప అది ఇది ఒకటే అనే మాట అనక్కర్లేదు అని అంటే అది సరి అయింది కాదు. తేన ఇదం తుల్యమిత్యేవం స్యాత్ సాదృశ్యాత్ బ్రహ్మ, అది భ్రాంతి. పీతశంఖ అన్నారనుకోండి, శంఖం పచ్చడి లాగుంటుంది అని ఉండదు, పచ్చగా భ్రాంతి చేత కనపడింది. శంఖం పచ్చగా ఉంటుంది, పచ్చటి లాంటిది, ఈ మాటలేం కుదరవు. శంఖం పచ్చది కాదు, పచ్చడి లాంటిది కాదు, తెల్లదే. కానీ శంఖాన్ని చూసి పచ్చకామరలో ఓ రాగం ఉన్నవాడు శంఖం పచ్చగా ఉంది అంటాడు. శంఖం పచ్చగా ఉంది అనే జ్ఞానం సాదృశ్య జ్ఞానమా అంటే కాదు. అలాగే గుణః తిక్తః, బెల్లం ఉప్పుగా ఉంది చేదుగా ఉంది అన్నారు అనుకోండి, బెల్లం చేదు ఎలా అవుతుంది? కాదు, వాడికి ఏదో దోషం వల్ల బెల్లం తీయగా ఉన్నా సరే ఉప్పగారు కప్పగారు కనబడేది. లేదా దానిలో ఉప్పు కలిసి ఉంటే ఆ ఉప్పు యొక్క రుచి వాడికి భాషించవచ్చు. అది ఆ ఉప్పు రుచి అని అనుకోకుండా బెల్లం యొక్క రుచి అనుకోవచ్చు. ఎక్కడో ఒకటి తేడా పడింది, భ్రాంతి పడింది. అంతేగాని గుణం ఎప్పుడు తిక్తంగా ఉండదు, శంఖం ఎప్పుడు పీతంగా ఉండదు. ఈ రెండింటిలో బెల్లము ఉప్పు లాంటిదండి, లేదా శంఖం పచ్చటి లాంటిదండి అంటే ఇవేమీ కుదిరే వ్యవహారాలు కాదు. తుల్యత్వం లేదు. పీతశంఖ అది భ్రాంతి. శంఖం యొక్క వాస్తవ స్థితి ఏంటి అంటే శ్వేతశంఖ, తెల్లగా ఉంటుంది శంఖం. తాదాత్మ్యేన స్ఫురతి చేత్ రజతత్వేన శుక్తిగా విభ్రమ నిరధిష్ఠాన బాధ నిరవధిర్భవే. రజతము శుక్తి దగ్గర శుక్తి తాదాత్మ్యం రజతముందు ఉంది అని అంటే దాన్ని బాధించడమే కుదరదు. ఇది వెండి కాదు అనేటువంటి వ్యవహారమే లేకపోతుంది. శుక్తి పూర్తిగా తాదాత్మ్యంతో రజతమే అనుకుంటే అది రజతము అనే జ్ఞానం స్థిరంగా ఉండిపోతుంది. ఇది వెండి కాదు అనేటువంటి నిర్ణయమే లేకపోవలసి వస్తుంది. అందుచేత యుక్తిహీన ప్రకాశత్వ భ్రాంతేర్న హ్యస్తి లక్షణం యది స్యా లక్షణం కించిత్ భ్రాంతిరేవ నసిద్ధ్యతి. అలా ఎవడైనా అడిగితే యుక్తి లేకుండా ఉండేటువంటి ప్రకాశం భ్రాంతికి లక్షణం కానేరదు అని శాస్త్రీయమైనటువంటి మాటలు చెప్పారు. ఉదాహరణ ఏమిటి అంటే జలచంద్రవద్ ఏకస్మిన్ నిర్భయే రజ్జు సర్పవత్ ప్రతీయతే యథా స్వర్ణే కారణే కటకాదివత్. మాయామయత్వం చెప్పడం కోసం దృష్టాంతము దార్ష్టాంతికము రెండు ఓ ఉదాహరణం చూపించి అది మాయామయం ఎలా అయిందో దార్ష్టాంతికమందు కూడా మాయామయం అనేటువంటిదే చెప్పాలి. జలమందు చంద్రుడు భాషిస్తాడు, పైన చంద్రుడు ఉంటాడు ఒకడే, కెరటాలు చాలా ఉంటాయి. అనేక కెరటాల్లో చంద్రుడి యొక్క ప్రతిబింబం వస్తుంది. దీనికి జలచంద్రము అని పేరు. జలముందు ఉండే చంద్రభ్రాంతి. జలోపాధి వల్ల భేదం కలుగుతుంది, అనేకత్వం ఉంటుంది. కానీ వాస్తవంగా చంద్రుడు ఒకడే, అనేక మంది చంద్రులు ఉండరు. అనేక కెరటాలు కనిపిస్తే ప్రతి కెరటంలోనూ చంద్రుడు కనిపించవచ్చు. అలాగే నిర్భయమైన వస్తువు యందు అంటే భయానికి ఏ కారణము లేనటువంటి వస్తువు చిదా దాని యందు భ్రాంతి కలుగుతుంది, సంసార భ్రాంతి కలుగుతుంది. ఎలాగా? రజ్జు సర్ప భ్రాంతి రాగా. రజ్జువును చూసి భయపడాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని సర్పం అనుకుంటే భయం వస్తుంది. ఆ భ్రాంతి వల్ల అనేక దుఃఖాలు బాధలు కలుగుతున్నాయి. అలాగే నిర్భయే అంటే భయహేతుత్వరహితే చిదాత్మని రజ్జు సర్పవత్ సంసార భయ అవభాస అని రెండో దృష్టాంతం. ఈ రెండింటి వల్ల మనకేం కలిగింది అనేసరికంటే పరిపూర్ణంగా భయాలకి దుఃఖాలకి వీటన్నిటికీ కారణం భ్రాంతే. నిజం తెలిస్తే ఈ భయాలు దుఃఖాలు ఏమీ మనకు ఉండవు. అలాగే స్వయం ప్రకాశం సద్రూపం భ్రాంతి బాధ వివర్జితం ప్రత్యభిజ్ఞాయతే వస్తు ప్రాగ్వత మోహే వ్యపోహితే. ఈ ఆ మోహం తొలగిపోతే అప్పుడు స్వయం ప్రకాశమైన సద్రూపమైన ఆత్మవస్తువు, దానికి భ్రాంతులు లేదు, బాధలు లేదు. అలాంటి భ్రాంతి కానీ బాధ కానీ లేకుండా ఉండేటువంటి స్వప్రకాశమైన చైతన్య రూపమైన వస్తువు, సద్రూపమైన వస్తువు ఏదైతే ఉందో అది మనకి స్పష్టంగా భాషిస్తుంది. ఎప్పుడూ మోహం తొలగితే, ఆ మోహం తొలగడం కోసమే మనం చేసుకోవాలి. మోహం అంటే ఏమిటి అంటే దేహాద్యోపాధులలో
ఈ ఉపాధినే నిజమనుకుని ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మవస్తువుని మనం గుర్తించక ఈ ఉపాధే నిజమనుకుని భ్రాంతితోటి మనం రకరకాలైనటువంటి భ్రమలకి లోనవుతున్నాం. దేహాద్యుపాధో నిర్ధూతే స్యాత్ ఆత్మైవ మహేశ్వర. దేహాది ఉపాధులు పక్కకి తప్పిస్తే లోపల ఉండేటువంటి ఆత్మవస్తువే, దానిలో తేడా లేదు, ఆయనే మహేశ్వరుడు. అంతేత కారణ అవిద్యా బాధాత్ కార్యబాధే సతి ఆత్మతత్వం బ్రహ్మస్వరూప అవభాస ప్రతిబంధభావాత్ తదాత్మైక ఈశ్వరత్వ ఉపలక్షితం బ్రహ్మ భవతి అని చెప్పి జీవబ్రహ్మైక్యాన్ని బోధించేటువంటి అద్వైత శృతికి తాత్పర్యాలు. ఎప్పుడైతే అద్వైతము అంటే అహం ఆత్మా బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాలు. ఇది వేరుగా ఉంది. ఎందుకు వేరుగా వచ్చింది? దేహం అనే ఉపాధిని బట్టి వచ్చింది. ఆ దేహం అనే ఉపాధిని తప్పించండి, లోపల ఉన్న ఆత్మ మహేశ్వరుడే అవుతాడు. అంచేత జీవుడు వేరు, ఆత్మ వేరు కాదు. దీనికి రకరకాలైనటువంటి ప్రమాణాలు చాలా ఉన్నాయి. స్మృతి ప్రత్యక్షం ఐతిహ్యం అని, స్మృతి ప్రత్యక్షం ఐతిహ్యం ఇత్యాదీని అపరాణ్యపి ప్రమాణాన్ని ఆప్తవాదాహ ప్రత్యభిజ్ఞా ప్రసిద్ధయే. ఈ జీవబ్రహ్మలు ఒకటే అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడానికి అనేక రకాలైన ప్రమాణాలు, కొన్ని స్మృతి వాక్యాలు, కొన్ని ప్రత్యక్ష వాక్యాలు ఉన్నాయి. స్మృతి ప్రత్యక్షం అనే దానికి అర్థం ఏంటంటే, ప్రత్యక్షం అంటే శృతి, స్మృతులు అంటే స్మార్త వాక్యాలు, యాజ్ఞవల్కుడు పరాశరుడు మొదలైన చెప్పిన వాక్యాలు. శృతి వాక్యం ప్రత్యక్షం అని పేరు. అంటే కళ్ళకి కనిపిస్తుందని కాదు, ప్రత్యక్షమైనటువంటి శృతి వాక్యాలు ఉన్నాయి. స్మృతి వాక్యాలు భగవద్గీత స్మృతి మొదలైనటువంటి వాక్యాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇలాంటి స్మృతి అంటే క్షేత్రజ్ఞాభిమానం విద్య సర్వక్షేత్రేషు భారత నచమత్స్థాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం, ఇలాంటి భగవద్గీత స్మృతి వాక్యాలు. ప్రత్యక్షం అంటే శృతి వాక్యాలు, బ్రహ్మాహమస్మి, అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, బ్రహ్మైవాహమస్మి, ఇలాంటి వాక్యాలన్నీ ప్రత్యక్ష వాక్యాలు. ఇలాంటివన్నీ ఐతిహ్యం అంటే గురుపదేశ వాక్యం. ఇది తత్వమసి శ్వేతకేతో అని ఆయన చెప్పిన 9 సార్లు చేసిన ఉపదేశం, ఇవి ఐతిహ్యం. ఇలాంటి ప్రమాణాలు చాలా ఉన్నాయి. దేని విషయంలో అంటే జీవేశ్వరుడు వాస్తవంగా వేరు కాదు, వాస్తవ స్వరూపంలో జీవుడు ఈశ్వరుడు ఒకటే. తేడా కనిపిస్తోంది అంటే నీ భ్రాంతి వల్ల కలుగుతోంది. ఆ భ్రాంతిని నువ్వు తొలగించి మాయను పోగొట్టుకుంటే జీవుడు ఈశ్వరుడు ఒకటే అనేటువంటి విషయం ఆప్తవాక్ అంటే వేదం కానీ వేద స్మృతి వాక్యాలు కానీ ఇలాంటివన్నీ మనకు చెబుతున్నాయి అనేటువంటి మాట చెప్పారన్నమాట. ఈ ప్రత్యభిజ్ఞా ప్రసిద్ధి కోసం ఇతరమైన ప్రమాణాలు, స్మృతి, ప్రత్యక్షం, ఐతిహ్యం ఇలాంటి మొదలైన ప్రమాణాంతరాలన్నీ కూడా జీవబ్రహ్మైక్యాన్నే బోధిస్తున్నాయి. అహం బ్రహ్మ, బ్రహ్మైవ అహమస్మి అనేటువంటిదే ప్రత్యభిజ్ఞ. ఈ ప్రత్యభిజ్ఞలో ఇన్ని ప్రమాణాలు అవుతాయి. ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే సప్తమోల్లాస సంగ్రహ అని ప్రత్యభిజ్ఞా ప్రమాణం తీసుకుని స్థాయిత్వం ఆత్మకి సమర్థించి ఆత్మ స్థిరమైనది, ఆత్మ ఒక్కటే, ఆత్మ జీవుడు ఈశ్వరుడు అనే పేర్లతో పిలువబడిన వారు రెండు వేరు కాదు, జీవుడు బ్రహ్మ ఒకటే. ఆత్మ ఏకత్వం, ఆత్మ స్థాయిత్వం, ఆత్మ యొక్క స్వప్రకాశత్వం, ఆత్మ యొక్క అస్తిత్వం ఇవన్నీ కూడా స్పష్టంగా నిరూపించబడ్డాయి. ఇప్పుడు 7 శ్లోకాల్లో శాస్త్రార్థం అంతా పూర్తయిపోయింది. అంటే 2-3 స్టెప్స్ వేశారు. మొదట్లో 3 శ్లోకాల్లో అయిపోయింది కదా. ఆ తర్వాత మళ్ళీ విరోధాలు వచ్చాయి, ఆ విరోధాలను పరిహరిస్తాము, ఇంకో 4 శ్లోకాలు చెప్తాము అన్నారు, చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు ఇదానీ ఉక్తస్యైవ సర్వశాస్త్రార్థస్య ఉపసంహారార్థ ఉత్తర శ్లోక. ఈ చెప్పిన శాస్త్రార్థాన్ని అంతటినీ ఉపసంహారం చేసి సమాప్తి చేయడం కోసం మళ్ళీ చెప్పిన దాన్ని అంతటినీ ఒకసారి ఆకలింపు చేసుకుని చెప్పిన దాన్ని బలపరుచుకుని దీని సారాన్ని మళ్ళీ ఉపసంహార రూపంలో మళ్ళీ చెప్తున్నారు అనేటువంటి మాట తర్వాత శ్లోకానికి 8వ శ్లోకానికి అవతారికగా ఈ చెప్పిన దాన్ని మళ్ళా చెప్తున్నారు. చెప్పిన దాన్ని మళ్ళా చెప్పడం ఎందుకు అంటే మరో కోణంలో చెప్తాను. మొదటిది చెప్పింది అర్థం కాలేదు అంటే చెప్పిన దాన్ని అసలు మరి ఇంకో రకంగా చెప్తాను వినండి. ఇంకో రకంగా చెప్పిన అర్థం కాలేదు అంటే మరో రకంగా చెప్తాను. ఎలాగైనా ఎదరవాడికి తెలిసేలాగా చెప్పడం వరకు గురువులు తాపత్రయపడతారు. మా శాస్త్రి గారు సూర్యనారాయణ శాస్త్రి గారు చెప్పేవారు సోదర భూషణ సారము 18 సార్లు చదివారట గురువు గారి దగ్గర. 18 సార్లు ఏం చదివాము మాయాన్ని, అదేమి రో గురువు 18 సార్లు 18 రకాలుగా చెప్పారు రా అని. ఒకే గ్రంథాన్ని 18 సార్లు చెప్పినా 18 సార్లు కొత్త వెరైటీలోనే చెప్పారు ఆయన. ఆయన ఎంత ప్రతిభావంతులో మహానుభావులు. కొత్తగా చదువుతుంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉండేవి. చెప్పింది చెప్పలేదు మళ్ళీ. అలాగా చెప్పిన విషయం జీవబ్రహ్మలు ఏకమే అనే విషయం ఒకటే. కానీ చెప్పే రీతి మారిపోతుంటుంది, చెప్పే తీరు మారిపోతుంది, చెప్పే ఉపపాదన ప్రక్రియ మారిపోతుంది.
ఏ స్థాయిలో వాడికి అర్థమవుతుంది. ఆ చెప్పేదానికి రకరకాల మార్గాలను అనుసరించి ఎలా చెప్తే వీడికి అర్థమవుతుందో ఆ రకంగా చెప్పడం కోసం చెప్పినటువంటి అద్వైతాన్నే మళ్ళా చెప్తున్నారు. దీనికి ఉపక్రమం చెప్పి వదిలేస్తాను, చాలా శ్లోకార్థం రేపు చూసుకుంటాం. ప్రకాశం వ్యతిరేకేణ పదార్థ కోపి నాస్తి చేతి పరమార్థ ఉపదేశాంతో వ్యవహార కథం భవే. ప్రశ్న ఏంటి అని అంటే, మీరు అన్నారు బాగానే ఉంది, కాలత్రయంలో 3 వేళలా సదా సర్వకాల సర్వావస్థల్లో ఆత్మవస్తువు ఒక్కటే ఉంది, ఆత్మ కంటే వేరే వస్తువు లేదు. ఇది కదా మీరు చెప్పిన మాట. లేదు కదండి, మరి చెప్పడానికి మీరెవరు, చెప్పడానికి పుస్తకం ఏంటి, శాస్త్రం ఏంటి, ఉపదేశం ఎవరు, చెప్పేవాడెవరు, వినేవాడెవరు, ఏమీ లేకపోతే ఇదంతా ఎందుకు, వ్యవహారం ఎందుకు అసలు? ప్రకాశము తప్ప, అంటే శుద్ధ స్వయం ప్రకాశమైన చైతన్యం తప్ప దానికంటే వేరే వస్తువే లేదు అంటే పరమార్థోపదేశాంత వ్యవహార కథం భవే. చెప్పడం ఎందుకు? దేన్ని బట్టి చెప్తారు? శాస్త్రాన్ని బట్టి చెప్పాలి. శాస్త్రం ఎక్కడుంది? పరమాత్మ కంటే వేరేగా శాస్త్రం లేదు, పరమాత్మ కంటే వేరేగా గురువు లేదు, పరమాత్మ కంటే వేరేగా చదివే శిష్యులు లేడు, గురువులు లేరు, శిష్యులు లేరు, శాస్త్రం లేదంటే ఉపదేశం లేదు ఎవరికి? ఇదంతా ప్రపంచమే లేదు అనే పరిస్థితుల్లో గురువు తత్వజ్ఞానాన్ని ఉపదేశించడం, శిష్యుడు దాన్ని స్వీకరించడం, అంతవరకు సంసారం ఉందనడం, ఆ తర్వాత సంసారం పోయిందనడం, ఏంటి ఈ బంధము మోక్షము ఇవన్నీ ఎక్కడొస్తాయండి? అది తప్ప ఇంకేం లేదు అంటే ఇంక చేసేదేమో దీనిలో అనే ప్రశ్న వస్తుంది. దాన్నే కస్య బంధశ్చ మోక్షశ్చ బధ్యతే కేన హేతున మాయాయా లక్షణం కిం స్యాత్ ఇత్యేవం పరిపృచ్ఛతః ప్రశ్న స్యాదుత్తరం వక్తుం ప్రతిపత్తుం సుఖేన చ ఉక్తోర్థ సప్తభిः శ్లోకైః పునః సంక్షిప్య కథ్యతే. ఇన్ని మాటలు, ఈ ప్రశ్నలు ఇదివరకు ఇలా తీయలేదు. ఎవరు బంధం ఎవరికండి, మోక్షం ఎవరికి, ఎవడు బంధింపబడుతున్నాడు, ఎందుకు బంధింపబడుతున్నాడు, దేని చేత బంధింపబడుతున్నాడు, మాయ అంటే ఏంటి, దీనికి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి. ఆత్మ ఒకటే అన్నారు, ఆత్మ ఒకటే, మాయ చేత మాయకు లోబడి జీవుడిని అనుకుంటున్నాడు, బంధానికి గురవుతున్నాడు. అంటే జీవుడికి బంధం వచ్చింది, మోక్షం ఎవరికి వస్తుంది? జీవుడికైనా. ఆ జీవుడు ఈశ్వర స్వరూపుడైనా కాదా? ఈశ్వర స్వరూపుడే అయితే బంధం ఎందుకు ఉంటుంది? కాదు, జీవుడికైతే మోక్షం ఎందుకు ఉంటుంది? ఒకడే అయితే బంధమే రావడానికి లేదు. లేదు వేరు ఉన్నారంటే వేడైతే బద్దులేని వాడు బద్దులే, మోక్షలేను, ముక్తులేని వాడు ముక్తులే. ఒకరికే బంధము మోక్షము ఎలా వచ్చాయి? దేనివల్ల బంధం ఏర్పడింది? బంధానికి కారణం ఏంటి? మాయ అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడం కోసం ఉత్తరం వక్తుం ప్రతిపత్తుం సుఖేన చ, ఇదేదో సమాధానాలన్నీ ఆల్రెడీ చెప్పేశాం, కానీ మాకు తెలియలేదు. సుఖంగా తెలియడం కోసం మళ్ళా దాన్ని కాస్త వివరించి ఉక్త అర్థ సప్తభి శ్లోకై 7 శ్లోకాల చేత నేను చెప్పిన అర్థాన్నే పునః సంక్షిప్య కథ్యతే, మళ్ళా సంక్షేపించి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడం కోసం మళ్ళీ ప్రయత్నిస్తున్నాము. అంటే మళ్ళీ పునరుక్తి కాదా? చెప్పిందే చెప్తున్నామన్నారు కదా, అది పెద్ద మైనస్ పాయింట్ కాదా? అంటే పౌనరుక్త్యం న దోషవత్ర శబ్దేన అర్థేన వా భవే అభ్యాసేన గరీయస్వం అర్థస్య ప్రతిపాద్యతే. ఇది ఎక్సర్సైజ్ చేయడం, బాగా స్నానపట్టడం, తర్ఫీదు ఎక్కువగా అభ్యాసం చేయడం. అభ్యాసం చేయడం వల్ల పునరుక్తి దోషం అనుకోకూడదు. ఈ వస్తువు గట్టి పడుతుంది, అభ్యాసం వల్ల ఉపయోగం ఉంటుందే తప్ప అభ్యాసం పునరుక్తి దోషము అనడానికి లేదు ఇక్కడ. అంచేత పౌనరుక్త్యము దోషం కాదు. ఎందువల్ల శబ్దము చేత చెప్పబడిన అర్థాన్ని బాగా మననం చేసుకుని దాన్ని స్వాధీనం చేసుకుని గట్టిగా వల్లించి గట్టిగా మనస్సుకి వచ్చేలాగా చేసుకుంటే అది దృఢంగా ఉంటుంది. దానివల్ల మాకు ఉపయోగం ఎక్కువ ఉంటుందే తప్ప అది నష్టం ఉండదు. అర్థం అంటే బ్రహ్మాత్మకమైన వస్తువు, ఆ వస్తువు చాలా గొప్ప వస్తువు కనుక దానికి శృతి తాత్పర్య అగోచరం కాబట్టి దానివల్ల మనం తెలుసుకోవడానికి కష్టపడతాం. కాబట్టి ఆ శబ్దం చేత దాన్ని బాగా పరిశీలన చేయాలి. ఈ శబ్దం చేత ఈ అర్థం చెప్పబడుతోంది, ఈ శబ్దం చేత ఈ అర్థం చెప్పబడుతోంది, ఈ ఉపనిషత్ వాక్యాలకి ఈ అర్థం ఉంది, తాత్పర్యం ఉంది, వేదాలకన్నిటికీ జీవబ్రహ్మైక్యం ఉందే తాత్పర్యం ఉంది, సమస్త ఉపనిషత్తులకి అద్వైతం ఉందే పరమ తాత్పర్యం. ఇలాంటివన్నీ నిర్ణయించుకోవాలి. దానికోసమే ఉత్తర గ్రంథం ఆరంభిస్తున్నాము అన్నారు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదత స్వప్నే జాగృతివాయేష పురుష మాయాపరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. నమః పార్వతీపతయే హర హర